श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। హరి ఓం తత్సత్. నారద భక్తి సూత్రములు గడిచిన సత్సంగంలో 43వ సూత్రం ఆరంభించాము. దానిని మనం ఈరోజు విస్తరించి వినాలి. 42వ సూత్రం 43వ సూత్రమును చదువుతాను. తదేవ సాధ్యతాం దుస్సంగః సర్వథా ఏవ త్యాజ్యః. గడిచిన కొన్ని సూత్రములలో నారదుల వారు సత్సంగం యొక్క మహిమను గురించి, సత్పురుషుల యొక్క మహిమను గురించి, సత్పురుషుడికి భగవంతుడికి భేదము లేదని, ఆ సత్సంగం యొక్క గొప్పదనాన్ని బాగా వివరించిన తర్వాత, కాబట్టి ఏ విధముగానైనా సరే ఏదో ఒక ప్రయత్నం చేసి నువ్వు ఈ సత్సంగమును మాత్రం వదలకుండా దాంట్లో పాల్గొనటం చేయాలి. నీకు అదే శ్రేయస్కరము, హితమైనది. కాబట్టి ఆ సత్సంగమును అనుసరిస్తూ దాంట్లో ఉంటూ మహాపురుషుల సేవ చేస్తూ దాన్నే నువ్వు సాధించాలి. సాధించవలసినటువంటిది పరాభక్తి, అద్వైత భక్తి. సాధ్యము దానికి భక్తే, కానీ సత్సంగం అనేటువంటి సాధన ఉండటం చాలా అవసరం అని చెప్పి కొన్ని సాధనలు చెప్పారు. దాంట్లో విషయాలను త్యాగం చేయాలని చెప్పారు. లోక విషయముల మీద ఉండేటువంటి అటాచ్మెంట్ను కూడా, బంధమును కూడా వదిలిపెట్టాలని మనకు బోధించారు. ఆ తర్వాత కాబట్టి జీవిత లక్ష్యము బాగా మనకు ఖచ్చితంగా తెలియాలి. జీవితానికి ఒకే ఒక నిజమైన ముఖ్యమైన లక్ష్యం ఉంది, మరేది కూడా ముఖ్యము కాదు. మిగతావన్నీ కూడా చిన్న చిన్నవి, తత్కాలమునకు షార్ట్ టర్మ్ గోల్స్ అంటాం. కానీ మోక్షం అనేది, జ్ఞానం అనేది, ఈ పరాభక్తి అనేటువంటిదిగా మనకు పరమ లక్ష్యముగా పెట్టుకోవాలి. అదే పరమ లక్ష్యం అని చెప్పి తెలుసుకోవాలి కూడా. ఆ తర్వాత ఇప్పుడు సత్సంగంలో ఉండటము, కొన్ని సాధనలు చేయటమే ముఖ్యము అయినప్పటికీ నీకు మరొక పక్కన ఆ దుస్సంగము యొక్క చెడు ప్రభావం ఎంత చెడ్డదో, అది ఎంత బలమైనదో దాన్ని గురించి కూడా నువ్వు తెలుసుకుంటే గాని నీకు ఈ సత్సంగం యొక్క గొప్పదనము ఇంకా ఇంకా బాగా అర్థం కాదు. అందుకని నారదుల వారు కాంట్రా పిక్చర్ని చెప్తున్నారు. ఇక్కడ దుస్సంగమును సర్వదా ఏవ త్యాజ్యః. ఆల్వేస్, ఎప్పుడు, సర్వదా, అన్ని ప్రయత్నముల చేత ఏ విధముగానైనా సరే ఆ దుస్సంగాన్ని నుంచి నువ్వు దూరంగా ఉండు అని. ఎందుకు దుస్సంగాన్ని వదిలేసేయాలి, ఎందుకు సత్సంగంలో ఉండాలి? ఇప్పుడే చెప్పాను కదా, మనుష్య జన్మ యొక్క ముఖ్యమైన లక్ష్యం భగవద్ దర్శనం, భగవత్ ప్రాప్తి. పరాభక్తి యొక్క జ్ఞానంతో కూడినటువంటి పరాభక్తి ప్రాప్తమే జీవిత లక్ష్యం. భాగవతంలో ఆ పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు, పోయిన సత్సంగంలో చివరిగా ప్రహ్లాదుడిని నరసింహస్వామి ఎలా ఆశీర్వదించాడని చెప్పి మనం ముగించాం. ఆ ప్రహ్లాదుడు
ఏం చెప్తున్నాడంటే అసుర బాలకులందరికీ ఉపదేశం చేస్తున్నాడు. చేసేటప్పుడు వాళ్ళు అడిగారు, మాకు మంచి విషయాలని చెప్పు, నీ దగ్గర చాలా గొప్ప గొప్ప విషయాలున్నాయి అని అంటే, ఆ ప్రహ్లాదుడు చెప్పడం మొదలుపెట్టినప్పుడు చూడండి, కౌమార ఆచరేత్ ప్రాజ్ఞః ధర్మాన్ భాగవతానిహ, పోస్ట్ పోన్ చెయ్యకుండా, రిటైర్ స్టేజ్కి కోసం ఎదురు చూడకుండా చిన్న వయస్సులోనుందే బుద్ధిమంతులు, వివేకమున్న వాళ్ళు ఈ భాగవత ధర్మాన్ని ఆచరించాలి. ఎందుకో తెలుసా? దుర్లభం మానుషం జన్మ తదీహ తదపి అధ్రువం అర్ధదం. గడచిన సత్సంగంలో ఈ దుర్లభం అనేటువంటి విషయమును కూడా మనం మాట్లాడాం, విన్నాం. ఈ భక్తి అనేటువంటిది, సత్సంగం అనేటువంటిది, ఇదంతా కూడా చాలా దుర్లభమైనది. సత్సంగం దొరకటం, ఆ సత్సంగం దొరికినా కూడా దాంట్లో బాగా నేర్చుకొని, తెలుసుకొని, అర్థం చేసుకొని పరిపక్వులయ్యేటువంటి వాళ్ళు ఇంకా దుర్లభం. కాబట్టి దుర్లభం, అమోఘం ఇది అని చెప్పి ఆ రోజు ఆ దుర్లభం అనే విషయాన్ని గురించి కూడా మనం మాట్లాడాం. అది గుర్తు చేయటానికి మరలా ఇప్పుడు మనుష్య జన్మ యొక్క ముఖ్యత్వం చెప్పడానికి ఈ ప్రహ్లాదుడి యొక్క శ్లోకం. మనుష్య జన్మ చాలా దుర్లభమైనటువంటిది. అది కూడా దాని యొక్క ఆయుష్ సమయం చాలా కొంచెమే. తదపి అధ్రువం. అధ్రువం అంటే సరే, ఆయుష్ ఎంతకాలం ఉంటామో ఏమిటనేది ఎవరికి తెలీదు కదా. ఊహించుకుంటుంటాం, రేపు కూడా నేను ఉంటానని చెప్పి. ఎంతమంది పుట్టంగానే పోతున్నారు, ఎంతమంది చిన్న పిల్లలుగా వచ్చి కొంచెం పెరిగిన తర్వాత పోతున్నారు. ఎప్పుడైనా ప్రాణం, ఈ దేహం ఒక గ్లాస్ నీటి బుడగలాగా అట్లా టక్కని పగిలిపోతుంది. ఇది అసలు చంచలమైనటువంటిది, అన్స్టడీగా ఉన్నటువంటిది. కాబట్టి ఈ అధ్రువమైనటువంటిది అంటే అన్సర్టన్ అని, చాలా ఫ్రెజైల్ అంటాం, అన్సర్టన్. దాంతోపాటు ఆ కొద్ది ఉన్న రోజులు ఏమైనా బతికినంతకాలం ఇది ఎంత చాలా కష్టాలు లేకుండా ఎప్పుడు సుఖంగానే ఉందంటే అర్ధదం, ఎన్నో కష్టాలు, శ్రమపడి జీవించాల్సి ఉన్నది. ఈ శరీరాన్ని పోషించుకోవాలి, ఈ శరీరానికి వ్యాధులు వస్తే కష్టపడాలి, ఎప్పుడు పోతుందో తెలియదు. ఇట్లా ఉన్నది కాబట్టి సమయమును వృధా చేయకూడదు. నా బాధ్యతలన్నీ ముగించిన తర్వాత, నేను రిటైర్ అయిన తర్వాత అని చెప్పి పోస్ట్ పోన్ చేయకూడదు. మా పిల్లలందరూ సెటిల్ అయిన తర్వాత, మా మనవరాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత, ఇంకా నాకు ఇప్పుడు ఏం పని లేదంటే అప్పుడు సత్సంగానికి వస్తానంటే, బై ద టైం నీకు ఇంద్రియములన్నీ బలహీనమైపోతాయి, మనస్సు బలహీనమైపోతుంది. కాబట్టి చిన్నప్పుడే భాగవత ధర్మమును అనుసరించాలని చెప్పి ప్రహ్లాదుడు యొక్క ఉపదేశం చూడండి. అది మాత్రమే కాదు, భాగవత మహాపురాణంలో పరీక్షిత్తు రాజా సుఖదేవులు వారిని గంగా నది తీరంలో కలిసినప్పుడు పరీక్షిత్ మహారాజుకి శాపం వచ్చింది. 7 రోజుల్లో అతడి ప్రాణం పోతుంది. పరీక్షిత్తుకి తెలుసు 7 రోజుల్లో ప్రాణం పోతుందని. మనకు కూడా ఈ 7 రోజులు అనేటువంటి వారంలో ఏ రోజు యమధర్మరాజు వచ్చి మనల్ని పిలుస్తాడో, ఈ శరీరం తీసుకెళ్తాడో ఎవరికైనా తెలుసా? అందుకని ఆ భాగవతం అనేటువంటి సప్తాహముగాను 7 రోజులు కూర్చొని కృష్ణ కథ వింటూ 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 జీవన్ముక్తుడైపోయాడు. ఫస్ట్ సుఖదేవులు వారిని కలవంగానే ఆయన వచ్చిన తర్వాత పరీక్షిత్ ఏమడిగాడో తెలుసా? చూడండి, పరీక్షిత్కి 7 రోజుల్లో మరణం వస్తుందని తెలుసు కాబట్టి అడిగాడు అని కాదు. మనకు అసలు ఎప్పుడు మరణం వస్తుందో తెలియదుగా. పురుషస్య ఇహ యత్కార్యం, ఒక 8 ప్రశ్నలు వేస్తున్నాడండి. నాకు వెంటనే మీరు వీటన్నిటికి సమాధానం చెప్పండి. నాకు తెలుసు నేను 7 రోజుల్లో శరీరాన్ని వదిలేయాలి, పాము వచ్చి నన్ను కరుస్తుంది, నేను
చనిపోతాను. కానీ ఈ లోపల ఏమి చెయ్యాలి మనుషుడు? పురుషస్య ఇహ యత్ కార్యం. దీంట్లో ఆయన కోసం అడిగాడనే కాదు, లోకంలో అందరి కోసం, మన కోసం అడుగుతున్నాడు. అసలు మనుషుడు పుట్టిన తర్వాత చేయవలసిన పని ఏమిటి? మ్రియమాణాం శత సర్వదా. సావు ఉన్నదని తెలుసు, అది కూడా ఎప్పుడొస్తుందో తెలియదు. అలా జాతస్య హి ధ్రువో మృత్యు. పుట్టిన వాడికి అందరికీ మరణం ఖచ్చితంగా నిర్ణయమై ఉన్నదని అలా తెలుసున్నవాడు ఏమి ఆలోచించాలి? ఏం చేయాలి? యత్ శ్రోతవ్యం, ఏది వినాలి? యత్ జప్యం, ఏది జపించాలి? యత్ కర్తవ్యం, ఏది ముఖ్యంగా చెయ్యాలి? యత్ స్మర్తవ్యం, ఏది స్మరించుకోవాలి? యద్ భజతి, యద్ భజనీయం, ఏది భజించాలి? దీనికి విపరీతంగా ఏమి చెయ్యకూడదు అది కూడా చెప్పండి. బ్రూహి యద్వా విపర్యయం. చూడండి, ఇట్లా ఉండాలి మన ప్రశ్నలు కూడా, మన మనసులో కూడా. భక్తి ఉన్నవాడికి, వివేకం ఉన్నవాడికి ఇవి ఏర్పడతాయి. కాబట్టి ఈ మనుష్య జన్మ యొక్క ముఖ్యత్వం గురించి ఈ విషయాలని చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఆ మనుష్య జన్మ కొంచెం కాలమే ఉంటుంది కాబట్టి నీటిపై బుడగలాగా ఇక్కడ మరి జాగ్రత్తగా ఉండాలి. దుస్సంగమును గురించి నువ్వు నీ మనస్సుని, ఇంద్రియములను వేటిని కూడా ఆ దుస్సంగంలోనికి, చెడ్డ సహవాసమునకు పోనివ్వకు. ఇక్కడ చూడండి కొన్ని విషయాలు. దుస్సంగం అంటే నేరుగా మనం ఎవరో మనుషులు, తాగుబోతులు, చీట్ల వేగలు ఆడేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, గుండాలు, వాళ్ళతోటి దుష్ట సంగమని కాదండి. అందరికీ మన మనస్సే మనకు ఒక దుష్ట సంఘం అవుతుంది. ఎప్పుడు? నువ్వు సత్సంగానికి రాకపోతే. నా మనస్సుకు తోచింది నేను చేస్తుంటాను, నాకు నచ్చింది చేస్తుంటాను, అకార్డింగ్ టు మై విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అని చెప్పి నువ్వు ఆ మనస్సుకి చాలా ప్యాంపర్ చేస్తూ దానికి నువ్వు సపోర్ట్ చేస్తూ ఉన్నావంటే దాన్ని సత్సంగానికి తీసుకురాకుండా అది నిన్ను బాగా ఆడిస్తుంది. కాబట్టి మన మనస్సే మనకు శత్రువు. ఆ వేమన వారు పద్యంలో రాసినట్టు మన కోపమి మన శత్రువు, మన శాంతమి మనకు రక్ష అని. కోపం అనేది ఎక్కడ వస్తుంది? చెవులో వస్తుంది, తల జుట్టులోనే వస్తుంది, మనస్సులోనే కదా వస్తున్నది. మరి అది శత్రువు అంటే అప్పుడు ఆ మనస్సులో ఇట్లాంటి ఏవైనా అనవసరమైన వికారాలు ఏర్పడుతున్నాయంటే అవన్నీ శత్రువులే కదా. అందుకని మనకు బయట శత్రువుల కంటే లోపల శత్రువులు చాలా ప్రమాదం. బయట శత్రువుని జయించటం ఈజీ. లోపల ఇక్కడ దాక్కుని ఉన్నటువంటి శత్రువుని చూడండి. ఇప్పుడు టెర్రరిస్టులు బయట లోకం బార్డర్లో వస్తున్నారంటే వాళ్ళని ఎట్లయినా మనం ఎదుర్కోవడానికి చేస్తాం. మన దేశంలోనే ఉంటూ, ఇక్కడే జీవిస్తూ, ఈ సమాజంలోనే సీక్రెట్గా ఏవేవో చేస్తుంటే దేశ నష్టం కోసం, ప్రజల యొక్క నష్టం కోసం, సనాతన ధర్మాన్ని నష్టపరచడానికి వాళ్ళని కనుక్కోవడం, వాళ్ళని ఎలిమినేట్ చేయడం చాలా కష్టం. చూసారా? అందుకని మనస్సు చాలా ముఖ్యం. దీన్ని సరిగా చేయాలి. అందుకనే భగవద్గీతలో ఈ మనస్సును నువ్వు కల్టివేట్ చేయకపోతే, దాన్ని బాగా తీర్చిదిద్దకపోతే ఏమవుతుంది? అక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి అని భగవంతుడు దానికి పేరిచ్చాడు. కల్టివేటెడ్ మైండ్. అవ్యవసాయాత్మిక బుద్ధి, అన్కల్టివేటెడ్ మైండ్. కల్టివేట్ చేయనటువంటి భూమిలో మనం శుభ్రమే చేయట్లేదు. ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టుని మనం పెట్టాం, అది పెరుగుతున్నది. కానీ దాని చుట్టూ చాలా అవసరం లేని మొలకలు, పిలకలు ఇవన్నీ వస్తుంటాయి కదా, గడ్డి పూసలు. వాటిని అప్పుడప్పుడు మనం తీసేయకపోతే అవి చాలా పెరిగిపోయి ఈ పెద్ద చెట్టుని పెరగనీయకుండా చేస్తుంటాయి. అట్లా చుట్టూ ఆ ప్రదేశం శుభ్రంగా ఉండాలి. మనస్సు చుట్టూ శుభ్రంగా ఉండాలి దాంట్లో. అప్పుడు అది కల్టివేటెడ్ మైండ్.
కల్చర్డ్ మైండ్, సాంస్కృతిక మనస్సు అంటాం. ఓకే, లేకపోతే అప్రాకృతమయగా ఉంటుంది, లేకపోతే అప్రాకృతం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన అని చెప్పి, లేకపోతే ఆ బుద్ధిలో వివేకం ఏర్పడదు, వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. సో సత్సంగంలో పాల్గొనని మనస్సు దుస్సంగంలో ఉన్నట్లే ఒక రకంగా చెప్పాలంటే. లోపల నుంచి మనకు వచ్చే చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా మనకు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు, ఇవన్నీ కూడా ఏం చేస్తుంటాయి అంటే, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అంటే మనస్సు బానిసగా ఉంటుంది దేనికంటే ఇంద్రియముల యొక్క విషయములకు. అప్పుడు మరి అవన్నీ శత్రువులు అవుతాయి వీడికి. ఎందుకు, లేకపోతే వీడు తాగుడికి అలవాటు పడిపోతున్నాడు, ఎడిక్ట్ అయిపోతున్నాడు, మరొక దానికి ఎడిక్ట్ అయిపోతున్నాడు, ఇట్లా సిగరెట్కి ఎడిక్ట్ అయిపోతాడు, స్త్రీలోలుడు అవుతాడు, డబ్బులకి లోనుడు అయిపోతాడు. కాబట్టి అట్లా అయిపోయి ఇమోషనల్గా వీక్ అయిపోతాడు, ఇమోషనల్గా డిపెండ్ అవ్వటం మొదలు పెడతాడు. చూడండి, ఇవన్నీ బలహీనతలు మనలో ఉన్నవే కదా మరి. అందుకని వివేక చూడామణిలో భగవాన్ శంకరాచార్యులు వారు ఈ సాధన చతుష్టయ సంపత్తిని గురించి చెప్పేటప్పుడు దాంట్లో వచ్చేటువంటి వివేక, వైరాగ్య, శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనేటువంటి విషయాలని చెప్పేటప్పుడు శమదమముల గురించి ముఖ్యంగా, శమం అంటే విరజ్య విషయవ్రాతాద్ దోషదృష్ట్యా ముహుర్ముహుః స్వలక్ష్యే నియతావస్థ మనసః శమ ఉచ్యతే. శమం అంటే ఏంటో తెలుసా? మనస్సు స్వలక్ష్యే, దాని యొక్క లక్ష్యం ఏమిటి, అసలు దాని యొక్క ఆ మనస్సు యొక్క సోర్స్ ఏంటి, ఆ సోర్సుని తాను గ్రహించాలి, బాహ్యంగానే పరిగెట్టకూడదు. ఆ మనస్సుకి సోర్స్ ఎక్కడ, అసలు ఆ మనస్సు తన్ను తాను తెలుసుకోవాలి. తన్ను తాను తెలుసుకుంటే ఆత్మను తెలుసుకున్నట్టే. లక్ష్యంలో దాన్ని నియమించాలి. అలా నియమించి బయట విషయ వాసనలు, విషయ వస్తువులు అవన్నీ కూడా వాటిలో దోషం ఉందని చెప్పి గ్రహించాలి. అవన్నీ అనిత్యం, అసారం, అసౌఖ్యం, అవన్నీ కూడా వచ్చిపోయేవే, అశాశ్వతమైనటువంటివి అని చెప్పి మరలా గుర్తుంచుకొని ఆ మనస్సుని అంతర్ముఖం చేస్తూ దాన్ని శాంతముగా పెట్టుకోవటమే శమము. అలాగే దమం అంటే విషయేభ్య పరావర్త్య స్థాపనం స్వస్వగోలగే. ఇంద్రియములు అట్లాగే అవి బయటికే చూస్తుంటాయి, వాటి యొక్క స్వభావం అట్లా బయటికి చూస్తుంటాయి. కానీ వాటిని చూడనివ్వండి, విననివ్వండి, కానీ వాటిలో పోయి అటాచ్ అవ్వకుండా చూసుకోవాలి. కళ్ళుంటే చూడటానికి చూస్తాయి, అది ఈశ్వర సృష్టి. సహజంగా ఈ ఇంద్రియములన్నీ ఈశ్వర సృష్టిని చూస్తున్నాయి. కానీ ఇక్కడ ఎప్పుడైతే జీవ సృష్టి మొదలవుతుందో అహంభావం, అభిమానముతోటి, అహంకారంతో నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, ఇది నాకు నచ్చింది, ఇది నాకు నచ్చలేదని చెప్పి ఇట్లా లోపల ఈ అహంకార అజ్ఞాని ఒకడు మధ్యలో తల లేపుతుంటాడు. దాని వలన ఈ సంసారం అనేటువంటిది. కాబట్టి ఇట్లా ఇంద్రియములు 5 కర్మేంద్రియముల నుండి 5 జ్ఞానేంద్రియముల నుండి ఉభయేషాం ఇంద్రియాణం సదమః ప్రకీర్తితః. ఈ 10 ఇంద్రియములలోని అవి ఎంతవరకు ఎట్లా ఉపయోగించుకోవాలో అంతవరకే సత్కార్యములలో. అందుకనే కదా 3 కోతుల బొమ్మలు, మంచి విను, మంచి చూడు, మంచి మాట్లాడు. అందుకనే చెడు మాట్లాడకు, చెడు చూడకు, చెడు వినకని 3 కోతులు 3 రకాల పోజుల్లో ఉంటాయి, చూసారా? దాంట్లో నీతి. కాబట్టి ఈ సెన్స్ ఆబ్జెక్ట్స్ అనేటువంటివి ఏమున్నాయంటే ఇక్కడ చూసారా,
దుస్సంగః సర్వదా త్యాజ్యః. దాన్ని ఆల్వేస్ ఎప్పుడు అన్ని వేళలా వదిలేయాలి, దూరంగా ఉండాలి. వేడిగా కాలేటువంటి పొటాటోని చేతిలో పెట్టుకొని అట్లా ఉంటావా ఏంటి? డ్రాప్ లైక్ హాట్ పొటాటో అంటాం కదా. కాబట్టి ఈ సెన్స్ ఆబ్జెక్ట్స్, ఈ మనస్సు చేసే ఈ పనుల దాంట్లో చిక్కుకుపోతాడు. అవి వీడిని ట్రాప్ చేస్తాయి మనుషుల్ని. ఎలా ట్రాప్ చేస్తాయంటే, దానికి ఇప్పుడు నేను చెప్తున్నదంతా దుస్సంగం మనలోనే, మన మనస్సులోనే, మన ఇంద్రియముల వలనే మనం వాటిని ఎలా సెల్ ఫోన్ ఉంది, దాన్ని ఎంతవరకు ఉపయోగించాలి ఏమిటంటే అంతవరకే. దానికి కంట్రోల్ లేదనుకోండి, అక్కర్లేనివన్నీ చూస్తాము, అక్కర్లేనివన్నీ వింటాము, దానివల్ల మనస్సు కలుషితమైపోతుంది. ఇలాగే ఇంకా బయట విషయాలు, దుస్సంగం అంటే ఎక్కడో కాదు, మన ఇంట్లోనే, మన బంధువుల్లోనే. ఎప్పుడు చూసినా డబ్బులు, దుస్తులు, తినుబండారాలు, ఆభరణాలు, లేక కంపారిజను, ఇవన్నీ మాట్లాడుతుంటారు చూడండి అసూయతోటి, వాళ్ళని గురించి వీళ్ళని గురించి, లేక ఫ్లాట్లు, ప్లాట్లు, షేర్ మార్కెట్లని ఇవే మాట్లాడుతుంటారు. ఇవి అన్ని దుస్సంగం. ఇంకా చెప్పాలంటే మన ఫోను, మన టీవీ, మన కంప్యూటర్ అవన్నీ కూడా దుస్సంగమే. కానీ వాటి వలన అసలు ప్రయోజనమే లేదంటారంటే ఉంది. కానీ చూడండి ఎంతెంత ఫ్రాడ్లు జరుగుతున్నాయి, ఎన్నెన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఆ సెల్ ఫోన్ల వలన జరుగుతున్నాయి మరి. కానీ అది బాగుందే, ఎక్కడున్నా ఎవరినైనా పిలవచ్చు, ఓకే. మరి కంట్రోల్ ఉన్న దాని మీద నీకు? లేక సెల్ ఫోన్ చూస్తూనే రోడ్డు మీద నడుస్తున్నావా? రైల్ ట్రాక్ మీద నడుస్తాడట సెల్ ఫోన్ చూస్తూ. పోయినారుగా ఎంతమంది అట్లా ట్రాఫిక్లో డ్రైవ్ చేసేటప్పుడు, టూ వీలర్ డ్రైవింగ్లో. మరి ఇదంతా పైత్యం కదా, పిచ్చితనమే కదా. ఎందుకు అంత పిచ్చివాడివైపోవాలి? దాంట్లో ఏముంది? కంట్రోల్ ఉండక్కర్లేదు. అందుకని అన్ని రకాలుగా దుస్సంగాలను వదిలేయాలి. తర్వాత ఈ క్రికెట్ మ్యాచ్లు చూడటం, దానికి ఎడిక్ట్ అయిపోతాడు. సీరియల్ మ్యాచెస్ చూడతాడు, ఎడిక్ట్ అయిపోతాడు. కొంచెంసేపు పొద్దున విష్ణు సహస్రనామం విన్నానండి, ఆ టీటీడీ ఛానల్లో ఏదో మంచిది వస్తే విన్నానండి అంటాడు. కానీ ఆ తర్వాత ఏం చేశారండి? ఆ తర్వాత అండి సీరియల్స్ చూడటం మొదలుపెట్టాడండి రాత్రి దాకా. రిటైర్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను. పెద్దవాళ్ళు, పనికి వెళ్ళని వాళ్ళు, ఆడవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు. సరే, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఈ సెల్ ఫోన్ అనేది పక్కనే ఉంది కదా, పర్సనల్ టీవీ, అది చూసుకుంటుంటాడు అప్పుడప్పుడు, ఇవన్నీ చేస్తుంటాడు. అందుకని దుస్సంగం అంటే ఇవన్నీ. ఇప్పుడు కన్జ్యూమరిజం కూడా దుస్సంగమే. అన్నిటినీ అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు. ఒక అడ్వర్టైజ్మెంట్ చూసినా కూడా నీ మనసు కలుషితమైపోతుంది. ఒక తప్పు అయినటువంటి మాటలతోటి ఉన్న సినిమా సాంగ్ విన్నామంటే మనసు కలుషితమైపోతుంది. ఎందుకంటే అవి అట్రాక్ట్ చేస్తాయి. అందుకని చాలా దూరంగా ఉండాలి. ఎన్నటికీ వాటిని దగ్గర రానీకంటున్నారు దుస్సంగాన్ని. ఇట్లా మనం ఆ దుస్సంగములో నుంచి లోకాభిరామాయణం మాట్లాడటం కూడా దుస్సంగమే. అందుకని ఏం చెప్పాను నేను మొదట్లో, సత్సంగానికి వెళ్ళని మనస్సు అది దుస్సంగంలో ఉన్నట్లే, తనకు తానే శత్రువుగా ఉంటుంది. అందుకని ఇట్లా జాగ్రత్తగా దుస్సంగాన్ని వదిలేసేయాలి. ఇన్వాల్వ్మెంట్, అన్నెసెసరీ ఇన్వాల్వ్మెంట్, అనవసరమైన వాటిల్లో అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్, వినాలని ఆసక్తి, ఆ చెవులకి, కళ్ళకి, అన్నిటికీ చూసినవన్నీ తినాలని, ఏదైనా ఇవన్నీ దుస్సంగాలు. మంచిదేదో ఆరోగ్యానికి తెలియక్కర్లేదు, కానీ అన్నీ తినేస్తాడు. ఎప్పుడు పడితే అప్పుడు తింటాడు, ఎక్కడ పడితే అక్కడ తింటాడు. మరి అవన్నీ దుస్సంగమే కదా. రోడ్డు మీద ఈ చాట్ మసాలాలు ఇవన్నీ వచ్చినాయి చూసారా, అవన్నీ దుస్సంగమేగా. రాత్రి 10 గంటల వరకు, 12 గంటల వరకు అక్కడ తింటుంటాడు, కానీ ఇంట్లో మంచిదేం తినడు. ఇది కొంతకాలం బాగానే అట్లా ఉంటుంది ఆ శరీరం,
కొంచెం ఆరోగ్యంగా ఉండి చిన్న వయసులో ఉన్నప్పుడు. తర్వాత అవన్నీ శరీర ఆరోగ్యం కంటే అవి మనస్సు యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అందుకని మనస్సుని మనం ద మెంటల్ హెల్త్ ఈజ్ చాలా ముఖ్యం. మెంటల్ హెల్త్. ముఖ్యంగా అది ఈ భక్తి, ఆధ్యాత్మికము, జ్ఞానము వీటిల్లో మనస్సుని మనం ఆహ్, తీసుకువెళ్ళాలి, ట్రైనింగ్ ఇవ్వాలంటే దానికి అది రెడీగా ఉండాలి. అది పక్వముతోటి ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి దానికి. అందుకని నువ్వు అన్ని ప్రయత్నాలు చేసి దుస్సంగం నుంచి దూరంగా ఉండు. ఈ దుస్సంగం వలన వచ్చేటువంటిది ఇక్కడ ముఖ్యంగా అట్లా చెప్పినందువలన భగవద్గీతలో చెప్పినటువంటి ఆ 2 అధ్యాయంలో ముఖ్యమైన శ్లోకాలు ఒకసారి చెప్పాను మధ్యలో. మరలా ఇప్పుడు గుర్తు చేసుకుంటాం ఈ సందర్భంలో. అర్థమైందా? 44 సూత్రాన్ని చదివి ఆ తర్వాత వివరిస్తాను. ఇప్పుడు నారదుల వారే దుస్సంగం అంటే ఏమిటి, వేటి నుంచి దూరంగా ఉండాలంటే ఆయనే చెప్తున్నాడు చూడండి. నేను మాట్లాడింది కూడా కలిసి దీంట్లోనే ఉంది. 44 సూత్రం. కామ క్రోధ మోహ స్మృతి భ్రంశ బుద్ధినాశ సర్వనాశ కారణత్వాత్. చూసారా? ఇప్పుడు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే అరిషడ్వర్గాలు అవి ఎక్కడ బయట ఉన్నాయి, మన మనస్సులో ఉన్నాయి. కాబట్టి దుస్సంగం అనేటువంటిది అదే. అందుకని ఈ కామం, క్రోధం, మోహం అని 3 మాత్రమే లిస్టులో ఇచ్చారు. మనకు 6 తెలుసు. లేక ఇదే విధంగా స్మృతి భ్రంశం, బుద్ధి నాశం అని చెప్తూ భగవంతుడు భగవద్గీతలో 2 అధ్యాయంలో చక్కగా 8 స్టెప్లుగా చెప్పాడు. ఇది మనుషుడి యొక్క పతనానికి కారణం. వీడు ఇట్లా ఆ పై మెట్లో ఉన్నవాడు గడగడగడగడని కిందకి పడిపోతాడు. చివరికి 8 మెట్లుగా చెప్పారు. ఏంటవి గుర్తు చేసుకుందాం. ధ్యాయతో విషయాన్ పుంసః. మరలా తిరిగి మన మనస్సు గనక ఆ విషయాన్ని చింతిస్తూ మరలా ధ్యాయతః అనుకుంటుంటే, చూస్తేనో వింటేనో ధ్యాయతః అంటే మనస్సులో అనుకుంటున్నా కూడా, ఒకసారి చూశాను కానీ మనసులో అది మరలా జ్ఞాపకం వస్తున్నది. ఆ కొత్త ఏదో విండో షాపింగ్లో ఒక శారీ డిజైన్ చూశాను, లేక షో కేస్లో అక్కడ ఏదో కొత్త మోటార్ సైకిల్ స్కూటర్ వచ్చిందన్నారు. వెంటనే అడ్వర్టైజ్మెంట్లు అవే కదా. అందుకని చూడండి, మీరు టీటీడీ ప్రోగ్రామ్ అయినా సరే, మరొక ప్రోగ్రామ్ అయినా సరే, అది భక్తి ఛానల్ కానివ్వండి, ఏ ఛానల్ అయినా సరే, ఆ ఛానల్ నడవాలంటే దానికి డబ్బులు కావాలి. ఆ డబ్బుల కోసం వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు వేస్తారు. అసలు అడ్వర్టైజ్మెంట్లు వేయచ్చా భక్తి ఛానల్లో? మరి వాడు ఛానల్ నడపలేడు. మీరు ఇస్తారు డబ్బులు, దానికి ఇవ్వరు. కాబట్టి వాడికి బిజినెస్ అది ఉండాలి, పేరుకి భక్తి అంటాడు. మధ్యలో ఏదో మంచిది వింటున్నామంటే మధ్యలో ఆ బట్టలు కుట్టే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, బంగారం కుట్టే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఇక మనస్సు చూడండి, ఒక పక్కన సత్సంగం చేస్తున్నది, మరొక పక్క దుస్సంగం చేస్తున్నది. ఈ మనసు ఎప్పుడైనా బాగుపడుతుందా? ఇంకా అది కొంచెం ఇది కొంచెం అంటే అది ఎప్పుడు శుద్ధమవుతుంది? కొంచెం కడుక్కున్నాను, మళ్ళీ కొంచెం దుమ్ము పోసుకున్నాను పైన. ఎట్లాగంటే ఇది కుంజర శౌచవత్ అంటారు సంస్కృతంలో. ఈ ఏనుగుట ఆ మావటివాడు తీసుకెళ్ళి ఆ నది దగ్గర, చెరువు దగ్గర దాన్ని బాగా స్నానం చేయించి కొబ్బరి బీజు పెట్టి దాన్ని బాగా రుద్ది అదంతా చేసి అక్కడ తొండంతో అదే నీళ్లు తీసుకొని తల మీద అంతా పోసుకుంటుంది. దానికి అలవాటు చేశాడు, అట్లా చేస్తుంది. మావటివాడు చెప్పిన అదే కూడా స్నానం చక్కగా చేస్తుంది. చేసి ఇంకా బయటికి ఒడ్డుకు వచ్చిన తర్వాత నడిచి కొంచెం దూరం అట్లా వెళ్ళగానే అది ఏం చేస్తుందో తెలుసా? మనం స్నానం చేసి పౌడర్ పూసుకున్నట్టుగా ఆ తొండంతో అక్కడ మెత్తటి మట్టి ఏదైనా ఉంటే ఇసుక, ఆ మట్టిని ఇసుకని అట్లా తొండంతో తీసుకొని
పైన శరీరం అంతా అట్లా స్ప్రే చేసుకుంటుంది. ఇప్పుడే స్నానం చేసి వచ్చావు మళ్ళీ మట్టి పోసుకుంటావు ఏంటంటే దాని స్వభావం అంతే. అందుకని దాని కుంజర శౌచవతో, ఏనుగు అది స్నానం చేసి శుభ్రం చేసుకున్న రకంగా ఎక్కడ చేసుకుంది, ఒక 2 నిమిషాలు కూడా కాలేదు, అక్కడి నుంచి ఇట్లా ఒడ్డు మీదకి వచ్చేసింది, మట్టి పోసుకుంటుంది తల మీద. అందుకని అట్లా ఉండకూడదు. ఇప్పుడు సో ధ్యాయతో విషయాన్ని పుంస, దానివల్ల సంగస్తేషు ఉపజాయతే, దాని మీద ఆసక్తి పెరుగుతుంది. సంజాయతే కామం, కోరిక ఏర్పడుతుంది. ఆ కోరిక ఏర్పడిన తర్వాత ఆ కోరిక తీరేంత వరకు అది ఇంకా నిద్రపోదు, కోరిక నెరవేరే వరకు. కోరిక నెరవేరకపోతే కోపం వస్తుంది, కోరిక నెరవేరితేనేమో లోభం వస్తుంది. ఆ కోరిక నెరవేరింది, అది మళ్ళీ ఇంకా పోకూడదు నన్ను వదిలిపెట్టి అని చెప్పి. లేక నాకు ఇష్టం లేనిది ఏదైనా వస్తుందన్నా కూడా కోపం వస్తుంది. నాకు అది ఇష్టం లేదు, అది నా దగ్గరికి రాకూడదు, ఆ మనిషి నా మనిషి నేను చూడకూడదంటే చూశానంటే నాకు కోపం వచ్చేస్తుంది అంటాడు. ఏ విధమైనా సరే. సో సంజాయతే కామం, కామాత్ క్రోధాద్భవతి, క్రోధం వస్తుంది. కామం వస్తే ఎందుకంటే క్రోధం రావటం అంటే అది నెరవేరాలి కదా, నెరవేరకపోతే కోపం వస్తుంది. ఇంకొకసారి ఏంటో తెలుసా, కామం అంటే డిజైర్, అది జరగకూడదు అనేది కూడా డిజైరే. ఇది వాడికి దొరకకూడదు, ఎట్లాగైనా సరే వాడికి అది రానేయకూడదు అని చెప్పి నేను ఆశిస్తున్నాను అనుకోండి. ఎందుకంటే ద్వేషం చేత, లోపల ద్వేషం చేత అట్లా. కానీ వాడికి వచ్చిందంటే, అతడికి దొరికిందంటే నాకు కోపం వచ్చేస్తుంది. కాబట్టి దొరికినా కోపం వస్తుంది, అది దొరకకూడదు, అది నా దగ్గరికి రాకూడదు, నా ముందుకే రాకూడదు అని చెప్పి. నచ్చనిది ముందుకు వచ్చినా కోపం వస్తుంది, నచ్చంది నాకు దొరకకపోయినా కోపం వస్తుంది. ఇంకా నచ్చింది నాకు దొరికింది తరిగిపోకూడదు, అది నన్ను వదిలి వెళ్ళకూడదు అని లోభం ఉన్నాను, కోపం వస్తుంది. చూసారా, ఇవన్నీ ఒకదానికి అన్నదమ్ముడులాగా చెల్లెళ్ళలాగా చుట్టూ ఉంటాయి. క్రోధాత్ ఏమవుతుంది ఇప్పుడు, ఇంకా కోపంలో క్రోధాత్ సన్మోహ, వీడు మోహితుడైపోతాడు. ఈ మోహం వచ్చినప్పుడు, మోహం అంటే డెల్యూషన్, వీడు ఎక్కడున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది కూడా మర్చిపోతాడు. ఎందుకంటే ఆ కోరిక అంత లోపల స్ట్రాంగ్గా ఉన్నప్పుడు స్మృతి భ్రంశం అయిపోతుంది, వాడికి ఇంకా మెమరీ పనిచేయదు. మెమరీ అంటే వాడు అసలు ఎవరు, ఏంటి, ఎక్కడున్నాను, ఏం మాట్లాడుతున్నాను అని చెప్పి ఆ డెల్యూషన్లో మోహం వచ్చేసినందువల్ల బుద్ధి పనిచేయదు, స్మృతి భ్రంశం అయిపోతుందా. స్మృతి భ్రంశం అయితే బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధి నాశనం ఏంటంటే వాడు దిగజారిపోయాడు, పడిపోయాడు, ప్రణశ్యతి అని భగవంతుడి గీతలో చక్కగా ఇట్లా 8 స్టెప్పులుగా చెప్పాయి. చూసారా, అదే ఇక్కడ చెప్తున్నారు. కామ క్రోధ మోహముల చేత స్మృతి భ్రంశం ఏర్పడి బుద్ధి నాశనం అవుతుంది. ఇది ఇంకా సర్వనాశనానికి కారణముగా ఉన్నది కాబట్టి ఈ కామక్రోధ లోభ మోహాలు నీలో పెరగకుండా రాకుండా ఉండేందుకు నువ్వు దుస్సంగాన్ని చేయకూడదు. దుస్సంగం వచ్చిందంటే ఇవన్నీ పెరిగిపోతాయి. అందుకని చెప్పా. ఇలా చెప్పిన తర్వాత ఇంకా దీని గురించి కొంచెం చెప్పాలంటే, ఈ కామము క్రోధం అనేటువంటిది, దీన్ని రాగద్వేషం అని కూడా కొన్నిసార్లు చెప్తాం. చూడండి, వివేక చూడామణిలో మరొక శ్లోకాన్ని చెప్తాను. శంకరాచార్యుల వారు రాస్తున్నారు, మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియములు. కొన్ని జంతువులకి అన్ని ఇంద్రియాలు అంత పవర్ఫుల్గా ఉండవు, కొన్నిటికి అన్నీ లేవు కూడా. సరే, ఉదాహరణకు చెప్తానని చెప్పి ఆయన శబ్దాదివి పంచభిరేవ పంచత్వమాపో స్వగుణేన బద్ధాః. 5 ఇంద్రియములలో ఒక్కొక్క ఇంద్రియానికి శబ్ద స్పర్శ రూప రస గంధం, దానిలో ఒక్కొక్క దానికి అది బానిసైపోయి అది తనను తానే జీవితాన్నే నష్టపోయి తను అది నశించిపోతున్నది.
ఒక్క ఇంద్రియానికి బానిసైనందువలన. ఏమిటది? 5టికి 5 ఉదాహరణలు ఇస్తున్నారు. కురంగ మాతంగ పతంగ మీనః భృంగా నర పంచభి వంచితః కిం. 5టికి శబ్ద స్పర్శ రూప రసగంధ. ఈ జింక ఉంది చూశారా? దూరం నుంచి వాడు ఒక రకమైనటువంటి మ్యూజిక్ అని అట్లా వాయించాడంటే దానికి చెవులు చాలా పవర్ఫుల్. అదేంటో మ్యూజిక్ వస్తున్నది అక్కడేంటో మ్యూజిక్ వస్తుందని చెప్పి ఆ వేటగాడికి దగ్గరికి వెళ్ళిపోతుంది. వాడు వల వేస్తాడు, దాన్ని పట్టేస్తాడు. కురంగ. మాతంగ. మాతంగ అంటే ఏనుగు. ఈ ఏనుగుకి ఆడ ఏనుగు, మగ ఏనుగుకి ఆడ ఏనుగు యొక్క స్పర్శ అంటే అంత పిచ్చది మాతంగం, స్పర్శ చేత. అందుకని ఆ స్పర్శ కోసం అది తహతహలాడుతుంది. అప్పుడు దానికి ఇంక మదం వచ్చేస్తుంది. అందుకనే ఏనుగుని పట్టుకోవాలంటే అక్కడ అడవుల్లో మరొక ఏనుగుని బొమ్మలాగా చేసి పెడతారు. లేకపోతే ఇంకొక ఏనుగుని తీసుకొచ్చి అక్కడ మధ్యలో గండితోని దాని మీద గడ్డి వేస్తారు. అవతల పక్కన ఒక ఏనుగుని పెడతారు. ఈ పెద్ద ఏనుగు, ఈ మదంగా ఉన్నటువంటి ఏనుగు అది దాని దగ్గరికి వెళ్ళి దాన్ని తాకాలని చెప్పి వస్తుంది, గోతిలో పడిపోతుంది. దీన్ని కూడా బంధిస్తారు. కురంగ మాతంగ పతంగ శబ్ద స్పర్శ రూప. ఈ లైట్ వచ్చినప్పుడు లైట్ని చూసి అగ్నిని చూసి పరిగెట్టుకొస్తే చూడండి ఈ పురుగులు. పతంగం అంటే మాత్ అంటాం ఇంగ్లీష్లో. ఆ చిన్న చిన్న రాత్రిపూట లైట్ దగ్గరికి వచ్చే పురుగులు చూసారా? రెక్కల పురుగులు. అవి ఇంకా లైట్ దగ్గరే తిరుగుతూ ఆ లైట్ని గుచ్చుతూ దానికి ఏంటో రూపం, ఆ లైట్ దానికి అట్రాక్షన్ ఉండి ఇంకా అక్కడే పడి చచ్చిపోతుంది. కొద్దిసేపు తర్వాత చూస్తే మీరు పొద్దున్నే రాత్రి అన్నీ అక్కడ పడిపోయి ఉంటాయి. ఇంకొకటి, ఆ నిప్పు అక్కడ బాగా, ఈ మామూలు ఈ రోజుల్లో లైట్ అయితే ఓకే, అక్కడ నిప్పు బాగా జ్వల మండుతుంటే దూరం నుంచి ఆ నిప్పుని చూసి వేగంగా వచ్చి దాంట్లో దూకేస్తుంది. అక్కడ పోతే నాకు కాలిపోతాను, చచ్చిపోతానని దానికి బుద్ధి లేదు పాపం. చూసారా? అట్లా అగ్నిలోకి వచ్చి పడిపోతుంటాయి పురుగులు. అట్రాక్షన్ ఒక్క కన్ను రూపం చేత. చాలాసార్లు ఈ అద్దంలో మన బాల్కనీల్లో, ఫెన్సింగ్లో పెట్టి అద్దాలలో లైట్ ఎక్కువ ఉండి అక్కడికి వస్తుంది ఒకటి. అది వచ్చి లోపలికి ఇంక మళ్ళీ బయటికి వెళ్ళదు, దానికి తెలీదు. ఆ లైట్ని చూసి అట్లానే తాగుతుంటుంది, కానీ ఇంకా సాయంత్రం దాకా అక్కడే కింద పడిపోయి చచ్చిపోయి ఉంటుంది. కురంగ మాతంగ పతంగ. తర్వాత శబ్దస్పర్శ రస. రసం అంటే రుచి. ఈ రుచికి నాలుక. ఈ చేపండి, చేపని ఎరవేసి పట్టేవాడు చూసారా? చేప బుద్ధి ఏంటంటే దాని ముందుకి ఏదొచ్చినా సరే వెంటనే నోరు తెరిచి దాన్ని మింగటం. అది పేపరా, రాయ, ఏంటది, తినేదా తినకూడదా అని ఉండదట. అది ఎప్పుడు నోరు తెరిచేసి అన్నిటి మింగేస్తుంది. అందుకనే వీడు చిన్న మాంసం ఎర్రగుచ్చి వానపాముని గాలం వేస్తాడు. అది లోపల దాన్ని పట్టుకోవాలని చెప్పి వస్తుందే, అది దాంట్లో చిక్కుకుపోతుంది. మీనః. చివరికి 5వ స్పర్శేంద్రియం ఏంటి? గంధం. భృంగ. భృంగ అంటే ఈ తేనెటీగ లాంటి కందిరీగలు పెద్ద పెద్ద ఉంటాయి నల్లగా, దీన్ని భృంగం అంటారు. దీనికి ఆ పూల వాసన వస్తుంది. పువ్వు వాసన దానికి బాగా వచ్చేసి పువ్వులు ఎక్కడున్నాయని చెప్పి వెళుతుంది ఆ తేనె కోసం. అట్లా పెద్ద పువ్వులోకి వెళ్ళిపోయి అది ఏం చేస్తుంది, ఆ పువ్వు మీద కూర్చుండి సాయంకాలం తేనె తాగుతుంటే ఆ తామర పెద్ద పువ్వు అది అట్లా మూసుకుపోతుంది. మూసుకుపోయిందంటే ఇంకా అంతే, లోపల లాకప్ అయిపోయింది, ప్రాణం పోతుంది. ఈ విధంగా ఒక్క ఇంద్రియమునకు బానిసైతేనే ఈ జంతువులు ఇట్లా నశించిపోయి వాటి ప్రాణాన్ని త్యాగం చేసుకుంటున్నాయి.
5 ఇంద్రియములకు బానిసైనటువంటి ఈ మనిషి యొక్క గతి ఏంటి చెప్పాలా? పంచభివంచిత కిం నరః. ఈ మనుషుడు 5టికి బానిసడు. ఇంక వీడి గతి చూడండి, అధోగతే. అట్లా ఉంటాడు మనుషుడు. మరి ఇదంతా అజ్ఞానమైన జీవనం. తెలియదు, వాడికే తెలియదు. ఇది ఒక పెద్ద ట్రాప్. వాడు అజ్ఞానం ఉన్నాడని వాడికి తెలియదు. లోకంలో 3 రకాల మనుషులు ఉన్నారు. ఏంటంటే అతడికి తెలుసు అని అతడికి తెలుసు. ఎవరది? జ్ఞాని. అతడికి తెలుసు, సత్యం తెలుసు. అతడికి తెలుసు అని కూడా అతడికి తెలుసు. మరొకడు అతడికి తెలియదు, కానీ అతడికి తెలియదని అతడికి తెలుసు. ఇతడు ముముక్షువు. నాకు తెలియదే అని చెప్పి నాకు తెలిసింది కాబట్టి నేను తప్పు మార్గంలో ఉన్నానే, మార్చుకోవాలి అని చెప్పి తెలిసి ప్రయత్నం చేస్తాడు సాధకుడు. 3వ వాడు ఉన్నాడు చూడండి, యూస్లెస్ ఫెలో, ఫూల్. ఎవరంటే వాడికి తెలియదని వాడికి తెలియదు. వాడికి ఎవరు చెప్పినా ఏమి ఎక్కదు, వినడు. అందుకనే చాలామంది మన చుట్టుపక్కల ఉండేవాళ్ళే, మన కుటుంబంలో, నేను మారను, నీకు ఇష్టమైతే ఉండు, లేకపోతే వెళ్ళిపో, నా పద్ధతి ఇంతే, నేను ఇంతే అని చెప్పి పిడివాదంగా మాట్లాడతారు చూసారా. మారటానికి ఇష్టపడరు. ఎవరైనా చెప్తే నచ్చదు ఎవరికి కూడా. ఎవరి సజెషన్స్ నచ్చవు. అందుకని మరి నీకు ఇంకా ఎవరు చెప్తారు? నీకు ఎవరి మీద నీకు కాన్ఫిడెన్స్, ఒక ఇది ఉండాలి. నీకు ఎవరైనా గైడ్ చేసేవాళ్ళు ఉండాలి కదా. అందుకని దేవుణ్ణి అయినా నమ్ము, విను, ఆయన ఏం చెప్తున్నాడో. లేక శాస్త్రం విను, గురువు చెప్పేది విను. ఇలా వినటానికి చెవివ్వకుండా ఉంటారు చూడండి, వీళ్ళు దౌర్భాగ్యులు, అభాగ్యులు. అందుకని ఇవన్నీ చాలా ముఖ్యం. ఇది చెప్తున్నప్పుడు భగవద్గీతలో అర్జునుడికి సందేహం వచ్చింది. ఇవన్నీ ఇట్లానే విషయాలు అక్కడ మాట్లాడుతున్నాడు భగవంతుడు. ఒక్కొక్క అధ్యాయంలో అక్కడక్కడక్కడ ఇట్లాంటి మంచి ఉపదేశాలన్నీ జరుగుతుంటాయి. జ్ఞాని అంటే ఇట్లా ఉంటాడు, జ్ఞాని సుఖ దుఃఖాలను సమంగా చూస్తాడు, తర్వాత కోరికలన్నీ జయించిన వాడై ఉంటాడని మరి ఆ 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞుడి లక్షణాలు అనే చోట్ల చెప్తూ వస్తున్నారు కదా. అర్జునుడికి సందేహం వచ్చింది. కృష్ణ, నువ్వు చెప్పేవన్నీ చాలా బాగున్నాయి, వినటానికి బాగున్నాయి, కానీ ఇలాంటి మంచి విషయాలు ఇవి మంచివని చెప్పి అందరికీ తెలుసు లోకంలో, కానీ తెలిసి కూడా మళ్ళీ వాడు పాపమునే చేస్తుంటాడు, అధర్మం వైపే పరిగెడుతుంటాడు అని చెప్పి ప్రశ్నించాడు అర్జునుడు. అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః. ఎవరో అతన్ని నెట్టి అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. ఎవరు కంపెల్ చేసి వెనక నుంచి నెడుతున్నట్టుగా పాపం చేయి అని చెప్పి మళ్ళీ పాపంలోనే దిగుతాడు, అధర్మంలోనే. ఏంటి కారణం? కేన ప్రయుక్తోయం, ఎవరు అతన్ని ఇన్స్టిగేట్ చేస్తున్నారు, ప్రోద్బలం చేస్తున్నారు? నాకు అర్థం కాలేదు, ఇది ఏంటని చెప్పు అంటే భగవంతుడు ఏం చెప్పాడో తెలుసా అక్కడ? ఇదే విషయం. కామ ఏష క్రోధ ఏషః రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మ విద్ధేన ఇహ వైరిణం. అర్జున, నువ్వు అడిగిన ప్రశ్న మంచిదే, కరెక్టే. కారణం ఏంటని అడిగావు కదా, చెప్తున్నాను విను. కామము ఒకటి, క్రోధము. చూసారా ఏం టీచ్ చేస్తున్నాడు భగవంతుడు? ఇవి రజోగుణము చేత ఉద్భవించేటువంటి 2 రకాలైనటువంటి మనోవికారాలు. ఇవి మనుష్యుణ్ణి ఎంత అధర్మమైన, ఎంత క్రైమ్నైనా చేయటానికి ఇవి వాడిని ప్రోద్బలం చేస్తాయి.
కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ. ఈ రెండు మహా అశనః. కామం అనేది చూసావా, దానికి ఎంత పెట్టినాను ఎంత ఇచ్చినా కూడా తృప్తి పడదు. ద డిజైర్స్ నెవర్ గెట్స్ ఫుల్ఫిల్డ్. డిజైర్స్ విల్ కీప్ ఆన్ కిల్లర్స్. అందుకని నా డిజైర్స్ అన్నీ పూర్తి అయినాయి, నాకు ఇంకేం కోరిక లేదని ఎవరైనా చెప్తారా? ఏ మనిషి అయినా చెప్పేవాడు ఉన్నాడు? ఏ మనసు అయినా చెప్తుందా? అగ్నిలో నువ్వు ఆహుతి ఇవ్వంగా అగ్ని చెప్తుందా చాలు చాలు నాకు పొట్ట నిండింది, ఇంకా నెయ్యి పొయ్యకు అంటుందా? ఆ పిడకలు అవన్నీ వెయ్యకు ఇంకా దీంట్లో అంటుందా? అందో. ఎంత వేస్తే అంత ఇంకా 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 కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. దాన్నే మహా అశనః. ఈ కోపం అనేదో అది మహా పాప్మ, అది పెద్ద పాపి, నీ చేత పాపాన్ని జయిస్తుంది అది. కాబట్టి తెలుసుకో, విద్ధి ఇహ ఏవ వైరిణం. ఒక మనుష్యుడికి శత్రువులు అంటే ఎవరో ఎక్కడో బయట లేరు, వాడి మనస్సులోనే ఉన్నటువంటి కామ క్రోధాలు. అందుకనే శాస్త్రంలో అదేం పదే పదే మరీ మరీ చెప్తారు మహాత్ములు, కామం తగ్గించుకో. డిజైర్ విల్ కిల్స్ యూ, నీడ్ ఫిల్స్ యూ. మన అనుభవంలో కూడా మనమే చూస్తుంటాం కదా, ఆ కోరిక వలన ఎంత మనుషుడు పతనం అయిపోతాడు, ఇతరులకి నష్టపరుస్తాడు. ఎంతో అందరు నష్టమైనా సరే, సొసైటీ మొత్తం నాశనమైనా సరే, కానీ నా కోరిక నాకు ప్రియమైనటువంటిది అని చెప్పి చేస్తాడే, ఇది కారణం అని చెప్పి భగవంతుడు చెప్పాడు. అది మాత్రమే కాదు, ఆ తర్వాత మరొక అధ్యాయంలో చెప్తాడు, అసలు మనుషుడికి పతనం అంటే ఏదో ఇక్కడ పతనమైనాడని అనుకోకు. అవన్నీ మొదట్లో ఎంజాయ్ చేసేటప్పుడు వీడి కోపాన్ని చూపించి వాళ్ళని జయిస్తాడు, వాళ్ళని తిడతాడు, అప్పుడు తృప్తి పడతాడు. బాగా తిట్టాను అంటాడు, ఇది బాగా అనుభవించాను. కానీ తర్వాత ఎంత నువ్వు భోగం చేస్తావో అంతవంత రోగ భయం ఉంటుంది. కామం లీడ్స్ టు ది రోగం, భోగం లీడ్స్ టు ది రోగం. అర్థమైందా? కానీ యోగా లీడ్స్ టు ది యూనియన్ విత్ గాడ్. అందుకని నరకానికి 3 ఎంట్రీస్ ఉన్నాయి. ఏంటో తెలుసా? నరకం అనేది పైన ఉందో లేదో పురాణాలు చెప్పినట్టు ఉండనిండి, అది ఇక్కడే మనుషుడు ఎందుకు అంత కష్టపడుతుంటాడు. చాలా మంది ఇళ్లల్లో ఇల్లు నా జీవితం నరకం అండి, మా ఇల్లే ఒక నరకం అండి అని చెప్పి ఇంకేదో జీవిస్తుంటారు. ఎందుకంత నరకంగా చేసుకున్నావు? తినటానికి నీకేంటి పెద్ద బిల్ గ్రేడ్స్ లాగా డబ్బులు లేవని? అది కాదు, కానీ ఇంట్లో సుఖం లేదండి, శాంతి లేదు, మనస్సుకి నెమ్మదిగా లేదు. ఎందుకు? ఇలాంటివి చుట్టూ ఉండేవాళ్ళు, వాళ్ళకి కామాలు, క్రోధాలు, లోభాలు, నీకు ఇవేంటి వల్ల. అందుకని ధనం లేక మనుషుడు ఎవరు కష్టపడట్లేదు. ధనముండి అన్ని ఉండి కూడా పీపుల్ సఫర్ విత్ ఆల్ సొఫిస్టికేటెడ్ లైఫ్. నిజంగా చెప్పాలంటే ద సొఫిస్టికేటెడ్ లైఫ్ స్టైల్ పీపుల్, అరిస్టోక్రాట్ పీపుల్ ఆర్ మోర్, ఎక్కువ సఫర్ అయ్యేది మెంటల్గా వాళ్ళే, ఎక్కువ సూసైడ్ చేసుకునేది వాళ్ళే, ఎక్కువ డ్రింక్ చేసేది వాళ్ళు, స్మోక్ చేసేది వాళ్ళు, తెలియకుండా క్రైములు చేసేది వాళ్ళు. అప్పుడేంటి వీళ్ళు? ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్ పీపుల్, చదువుకున్న మూర్ఖులు. కొంతమంది ఏమో చదువుకోని మూర్ఖులు. నువ్వు చదువుకొని కూడా మూర్ఖుడిగా ఉన్నావంటే మరి ఏంటి నీ పురోగతి? నీ చదువు ఎందుకు, దేనికి ఉపయోగపడింది? కానీ ఈ రోజుల్లో చూసారా, ఎక్కువ చదువుకున్న వాళ్ళు తప్పు చేస్తున్నారా, చదువుకొని వాళ్ళు తప్పు చేస్తున్నారా? మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో నుంచి నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ వరకు తీసుకోండి, చదువుకున్న వాళ్ళే కదా ఎక్కువ తప్పులు చేస్తున్నారు.
చదువుకున్న వాళ్ళ వల్లనే ఈ సృష్టికి భూదేవికి ప్రాబ్లమ్స్ ఎక్కువ, వీడికి అహంకారం ఎక్కువ. కాబట్టి 3 కారణాలున్నాయి, 3 రకాల ద్వారాలు నరకానికి, పతనానికి. వీడు మనుషుడై పుట్టి వీడి జన్మ యొక్క ముఖ్యత్వం తెలియలేదు, వీడు ఎట్లా జీవించాలో తెలియకుండా ఉన్నాడు. దానికి కూడా కారణం ఏంటో తెలుసా అని చెప్పి అక్కడ చెప్పేటప్పుడు, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః. ఒక మనిషిని నాశనం చేసి వీడిని నరకంలోకి పడేయటానికి మన దుఃఖాలకి ఎవ్వరు కారణం కాదండి, మన కర్మలే. నా సుఖ దుఃఖాలకి కారణం నా పుణ్యపాపాలే. నా పుణ్యపాపాలంటే నా ధర్మ అధర్మ కార్యములే, నావి నాకే వస్తాయి, వేరెక్కడికి పోవు, ఎవరి అడ్రస్కు పోవు. అందుకని వాట్ ఎవర్ ఐ సో దట్ ఐ రీప్, ఏది నేను విత్తు పెడితే ఆ చెట్టే వస్తుంది కదా, నా కర్మలు నా ఫలం. కాబట్టి త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మన. మనుషుని ఒకటి పదంచే 3 ద్వారాలు ఉన్నాయి, ఏంటో తెలుసా అవి? మరలా ఇక్కడ కామ క్రోధ, అదే 2 చెప్పి మూడోది కూడా తథా కామ క్రోధస్తథా లోభ. లోభం చూసారా? గ్రీడినెస్, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, నాకే కావాలి, ఎవ్వరికి వద్దు, వాళ్ళు ఏమైపోయినా సరే, చిన్న పట్టు శ్రీరామ రక్ష అన్నాడు. కామ క్రోధ లోభ. అందుకని ఒక మనుషుడు యొక్క దుఃఖానికి, ఇప్పుడు దుఃఖపడుతున్నావంటే నువ్వు ఇంతకుముందు నీ కర్మలు ఆ విధంగా ఏవో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా జీవించు, ఇప్పుడు జాగ్రత్తగా జీవించు, ధార్మికముగా జీవించు, ఎల్లర్టేస్తూ జీవించు, బుద్ధి ఉన్నవాడుగా జీవించు, వివేకంతో జీవించు. అందుకని అర్జున, మనుషుడు తస్మాదేతత్రయం త్యజేత్. కాబట్టి తస్మాత్ ఏతత్రయం, కాబట్టి ఈ మూడింటిని మనుషుడు వదిలేసేయాలి. ఆ వదిలేయటాన్ని ఇక్కడ త్యాజ్య అంటున్నారు. చూసారా? త్యజేత్, త్యాజ్య. చూసారా? భగవద్గీతలో ఎందుకు కృష్ణుడు చెప్పటం? ఆయన అవతార పురుషుడు వచ్చాడు, ఆ భగవద్గీతలు ఇన్ని చెప్పాడంటే మరి అవన్నీ వింటున్నామా? అసలు దానికి చెవేయమో? ఉరికిన భగవద్గీతని చెప్పుకుంటుంటాం. లేక మా ఇంట్లో ఉందండి, మా బుక్ షెల్ఫ్లో కూడా షో కేసులో షో కోసం పెట్టాం. 2 రకాల భగవద్గీతలు ఉంటాయి. అవి అక్కడ ఉంటే ఏవి పనిచేయవు. నువ్వు వినాలి, గురువు దగ్గర నుంచి వినాలి. ఇలా చెప్పిన తర్వాత 45వ, సో ఇదంతా కూడా దుష్ట సంఘం గురించి జాగ్రత్తగా ఉండాలి. మై క్వాలిటీ అండ్ ప్యూరిటీ ఆఫ్ ద మైండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. నా మనస్సు యొక్క శుద్ధత, శాంతి నాకు ప్రయారిటీ. దానికోసం కాంప్రమైజ్ అయినావంటే నష్టపోయేది నువ్వే, అనుభవించవలసింది నువ్వే. కాబట్టి నాకు ఇప్పుడున్న ఈ దుఃఖం గాని సుఖం గాని వీటన్నిటికీ కారణము ఎవ్వరూ కాదు, ఏదీ కాదు, కేవలం నేనే కారణం, నా పనులే కారణం. 45వ సూత్రంలో నువ్వు గనక జాగ్రత్తగా ఇలా ఉండలేదనుకో, లేదంటే ఒక చిన్న కోరికే, ఒక్కసారి అక్కడికి వెళ్ళొచ్చాను, ఒక్కసారి డ్రింక్ చేశాను, ఒక్కసారి స్మోక్ చేశాను, ఇట్లా ఎక్స్క్యూజులు ఇవ్వకు. అది ఒక్కసారి 2 సార్లు అని తర్వాత ఏమవుతుందో తెలుసా? అది పెద్ద ఒక సముద్రం లాగైపోతుంది. తరంగిత తరంగాయిత అపి మే సంగాత్ సముద్రాయంతే. మొదట చిన్న అలగానే ఉంటుంది, అలలన్నీ కలిసే కదండి పెద్ద సముద్రంలాగా ఉంది. అలాగే ఇక్కడ ఒక చిన్న తప్పే, చిన్న కోరికే, ఒక్కసారే అని చెప్పి ఇట్లా ఒక్కసారి చూస్తాను ఆ సీరియల్, ఒకసారి చూస్తాను ఆ సినిమా, ఒకసారి చూస్తాను ఆ అడ్వర్టైజ్మెంట్, చూడటం ప్రారంభించండి, ఎడిక్ట్ అవుతారు తప్పకుండా.
తప్పకుండా ఎడిక్ట్ అవుతారు. మళ్ళీ మళ్ళీ చూశారండి. అందుకని అవన్నీ డేంజరస్సే. ఒక వాల్ పోస్టరు అసహ్యమైనటువంటిది, అసభ్యమైన వాల్ పోస్టర్‌ని పెట్టాడు రోడ్డు మీద. నువ్వు దాన్ని పదే పదే చూస్తున్నావంటే నీ మనస్సు కలుషితమవుతుంది. రిపీటెడ్ ఎంగేజ్‌మెంట్, కన్ను, చెవులు ఏవైనా సరే. అందుకని చిన్న చిన్న అలలుగా ఉన్నా కూడా అవి తర్వాత పెద్దవిగా అవుతాయి. నిప్పు అనేటువంటిది అడవిలో ఫారెస్ట్ ఫైర్ వస్తుంది కదా, అక్కడ ఆ పెద్ద నిప్పు రావటానికి ముందు ఎంత నిప్పు ఉంటుంది అక్కడ? ఏదో 2 వెదురు బొంగులు ఎండిపోయినవి గాలికి ఇట్లా రాచుకుంటే ఇంత నిప్పు వస్తే ఆ తర్వాత చూసామంటే ఆ కొండంతా అడవి మొత్తం మండిపోతుంటుంది. దాన్ని ఆర్పాలంటే చాలా కష్టం. ఇట్లా అడవి అగ్నిలాగా పెరిగిపోతుంది. ఎక్కడ మొదలైంది? అందుకని ఒక పెద్ద నిప్పు జ్వాలలు, మంటలు రావాలంటే దానికి పెద్ద జ్వాలల మంటని తీసుకురావాలా ఏంటి? ఒక చిన్న అగ్గిపుల్లలో కూడా ఇంకా చిన్నది ఒక రవ్వ, నిప్పు రవ్వ ఒకటి పడితే చాలండి, ఆ కాటన్ గోడౌన్ మొత్తాన్ని భస్మం చేసేస్తుంది కదా. తెలిసిందే, మనకు కళ్ళ ముందు చూస్తున్నదే. కాబట్టి ఇలాంటి కామాలు, కోరికలు, ఈ కామక్రోధాలు, రాగద్వేషాలన్నీ కూడా అప్పుడప్పుడే వాటిని నిప్ ఎట్ ద బడ్, అది మొగ్గగా ఉన్నప్పుడే, ఇంకా అది అసలు అది వస్తున్నది అన్న తెలిసినప్పుడు దాన్ని అక్కడే కట్ చేయాలి. అక్కడే దెన్ అండ్ దేర్ సెలెక్ట్ అండ్ డిలీట్. అది చెయ్యాలంటే నీకు శక్తి కావాలి, ఇన్నర్ స్ట్రెంగ్త్ కావాలి. ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇలా నారద భక్తి సూత్రాలు, ఇవన్నీ వేదాంతం, ఈ శ్రవణం, సత్సంగాన్ని వింటూ ఉంటే ఆ గురువుల యొక్క ఉపదేశం వల్ల నీకు ఇన్నర్ స్ట్రెంగ్త్ వస్తుంది. అందుకని ద ఇన్నర్ కాంక్వెస్ట్ అండ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఈజ్ మోర్ పవర్ఫుల్. అర్థమైందా? అందుకని ద గ్రేట్నెస్ నాట్ ఇన్ ద ఔటర్ సక్సెస్, బట్ ఇట్ లైస్ ఇన్ ద ఇన్నర్ కాంక్వెస్ట్. కాబట్టి కంట్రోల్ ద సెన్సెస్, కంట్రోల్ ద మైండ్, దట్ ఈజ్ ద ఓన్లీ రియల్ గ్రేట్నెస్. ఇది పిల్లల కోసం నేను పాడిన ఏదో ఇంగ్లీష్ పాట. The greatness not in the outer success, but it lies in the inner conquest. Control the senses, control the mind, that is the only real greatness. Know it, try it, seek it. You are the hero. అందుకని అంతఃశత్రుని జయించని వాడు బయట శత్రుని జయించినాను జయించలేనాను ఒకటి. తరంగితాయు. అందుకని ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇవన్నీ వినటానికి బాగానే ఉన్నాయండి. ఇంకొకటి కూడా, అసలు ధర్మం అనేది అధర్మం అనేది ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు. ఇది మంచిది, చెడు అనేది చదువుకోని వాడికి, చదువుకుని అందరికీ తెలుస్తున్నది. మరి ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే అదే పూర్వజన్మ కర్మ. వీడికి సత్సంగం దొరకలే, ఆ భాగ్యం దొరకలే వీడికి. వీడిని పాలిష్ చేయడానికి ఒక మిషను సత్సంగం. దాన్ని వీడు వెళ్ళడే, వాడికి ఆ కృప రాలేదే. భారతంలో పవర్ఫుల్ మెయిన్ క్యారెక్టర్ దుర్యోధనుడు ఉన్నాడు, చూసారా? కౌరవుల మొత్తం అటువైపు 100 మంది ఉన్న కౌరవులు, వాళ్ళలో ఆ దుర్యోధనుడు మెయిన్ కల్ప్రిట్. అంటే ఆ యుద్ధానికి, దాన్ని ఆ పిడివాదానికి, అహంకారానికి, అంత కోపం, జలస్సి, ఈర్ష్యకి, అసూయకి. అక్కడ అంటాడు దుర్యోధనుడు ఒక శ్లోకం. ఎవరు అడిగారు ఎప్పుడో ఏ సందర్భంలోనో, నీకేంటి ధర్మం అధర్మం తెలీదా?
ఇంత ఇదిగా ప్రవర్తిస్తావు? వాళ్ళకి 5 ఇళ్ళు ఇవ్వండి, 5 గ్రామాలు ఇవ్వమన్నారు మొదట. ఇవ్వనన్నాడు. మాకు 5 ఇళ్ళు, 5 బతకడానికి ఇవ్వమంటే అది ఇవ్వనన్నాడు. సూది మోపేంత స్థలాన్ని కూడా ఇవ్వనన్నాడు. ఏంటి దుర్యోధన, ఇంత మూర్ఖుడిగా ఉన్నావు, నీకు ధర్మాధర్మం తెలియదంటే ఏమన్నాడో తెలుసా? జానామి ధర్మం నచమే ప్రవృత్తి, నాకు అధర్మమే, ధర్మం అంటే ఏంటో తెలుసు నాకు, కానీ నేను దాన్ని అనుసరించను. జానామి అధర్మం నచమే నివృత్తి, నాకు అధర్మం అంటే ఏంటో కూడా తెలుసు, కానీ నేను దాంట్లో నుంచి విరమించుకోను, అధర్మంలోనే ఉంటాను. ఎందుకట్లా అంటాడు, మళ్ళీ దానికి కారణం చెప్తాడు. కేనాపి దేవేన హృది స్థితేన, నా హృదయంలో కూర్చొని ఉన్నటువంటి ఏదో ఒక శక్తి, యథా యథా ప్రయుక్తోసి కరో తథా కరోమి, అది ఎట్లా నన్ను గైడ్ చేస్తే అనిపిస్తే, ఇన్నర్ మైండ్ అని, మైండ్ ఫ్యాన్సీ చెప్తున్నాడు, నాకు ఇట్లా అనిపిస్తున్నది, నాకు తోచింది నేను చేసేస్తున్నాను అంటాడు. అట్లాగా నెవర్ జస్టిఫై యువర్ మైండ్. యువర్ మైండ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ధర్మం ఈజ్ ఇంపార్టెంట్. అందుకని యువర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, బట్ వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీబడి, ఇంక్లూడింగ్ యూ, నీకు నీ మంచి, ఇతరుల మంచి. అందుకని నీకు హితమేమిటో తెలియకుండా ప్రియం నేను ఆశిస్తావు చూడు, నువ్వు చెడ్డవాడివి, నువ్వు రాక్షస స్వభావం ఉన్నవాడివి. నీ ప్రియమే చూసుకుంటున్నావు, నువ్వు నీ హితం చూసుకున్నావా? నీ ప్రియమే అనుకున్నప్పుడు ఇతరులకు చాలా అప్రియం జరుగుతుంది. నీకు హితమని నువ్వు తెలుసుకున్నావంటే నీకు అది అందరికి హితం చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి మనుషులు ఆ రోజుల్లో భారతంలో ఏదో ఒక దుర్యోధనుడు అని కాదు, ఇప్పుడు చాలా మంది అట్లా ఉన్నారు. కాబట్టి సత్సంగము యొక్క శక్తి చేత, ఈ ఉపదేశాలు వినుట చేత మనం ఇప్పుడు ఇదంతా మరి ఏంటండి, దుర్యోధనుడు అట్లా చెప్తున్నాడు, కేనా విదేవేన హృది స్థితేన అన్నాడే, ఇదేంటి అసలు అర్థం కావట్లేదంటే, ఇదే ఈ అజ్ఞానము. ఈ అజ్ఞానానికి కారణం ఏంటి? మాయ. ఓ అదెవరు, ఆవిడెవరు మాయ? నారదులు వారు సడన్ గా 46వ సూత్రంలో ఇట్లాంటి అజ్ఞానముతో కొలిసి ఉన్నటువంటి మనల్ని ఏమార్చేటువంటి, మైమరపించేటువంటి ఆ మాయా శక్తి అనేది ఒకటి చూసావా? దాన్ని దాటటం ఎవరికి సాధ్యం? కస్తరతి మాయాం, ఎవరు దాటగలరు ఈ మాయను? ఎవరు జయించగలరు ఈ మాయను? అంటే అర్థం ఇది ఆక్షేపణార్థం కాదు, ఎవరు జయించలేరు, ఊరిన మాటలే గాని అని చెప్పి అట్లా నెగెట్ చేయడం కోసం కాదు. ఎవరు ఈ మాయను దాటగలరో తెలుసా అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళందరూ ఈ మాయను దాటగలరు. ఈ మాయా విషయం కొంచెం పెద్ద విషయం. వచ్చే సత్సంగంలో మాయ అంటే ఏమిటి, దానికి భగవంతుడి గీతలో ఏం చెప్పాడు, లేక శాస్త్రంలో వేరే చోట ఏం చెప్పబడింది, ఇక్కడ నారదుడు వారు ఇక్కడి నుంచి ప్రారంభించి 46వ సూత్రంలో 50వ సూత్రం వరకు 12 లక్షణాలు చెప్తున్నారు, 12 మార్గాలు చెప్తున్నారు. ఈ 12 లక్షణాలు లేక ఈ 12 మార్గాలు ఇవి అనుసరించిన వాడు మాయని దాటేయగలడు. మనం చాలా మంది ఏంటంటే సెల్ఫ్ ఎస్టీమ్, కాన్ఫిడెన్స్ లేదు. నా జీవితం ఇంతేనండి, ఇంకా నాకు ఇవన్నీ అర్థం కావు, నేను ఇవన్నీ చేయలేను, నా తల రాత ఇంతే, ఆ బ్రహ్మదేవుడు నాకు రాసిన రాత అని వాళ్ళని వాళ్ళు అట్లాగే లో ఎస్టిమేషన్ వేసుకొని అట్లా ఉంటారు. లేకపోతే నేను ఈ చెడు అలవాట్ల నుంచి బయటికి రాలేరు. చూశారా వాళ్ళు అంతగా డిగ్రేడ్ అయిపోయారు, పతనమైపోయారు.
ఎంత దురదృష్టం. కాబట్టి మనం ఈ సత్సంగాన్ని వింటున్న వాళ్ళు మనమందరం అదృష్టవంతులం, భాగ్యవంతులం. ఐ యామ్ బ్లెస్డ్, ఐ యామ్ బ్లెస్డ్, ఐ యామ్ బ్లెస్డ్. కరెక్టే కదా? ఓకే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.